ఉంటారు. అప్పుడు కొందరు భిక్షాన్ని చేస్తూ ఉంటారు, కొందరు చింపురు జుట్టు వేసుకుంటారు, కొందరు చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉంటారు. వాళ్ళకి అమ్మ లేదు అక్కడ, వాళ్ళకి నాన్న లేదు అక్కడ. ఎందుకు లేదు? వాళ్ళని కన్నవాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు ఏదో ఇల్లు విడిచిపెట్టి పారిపోయొచ్చు అంటారు, ఏదో తప్పిపోయొచ్చు అంటారు. వాళ్ళకి ఎవరు అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, ఊరెక్కడో తెలియదు. వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళ లైఫ్ అంతా రైల్వే స్టేషన్ గడుపుతూ ఉంటారు. నేను అంటాను, ఒక ఆత్మీయ తల్లి తండ్రితో, ఒక దేవునితో, దేవుని సేవకులతో న్యాయమైన పవిత్రమైన సంబంధాన్ని నువ్వు గనక మెయింటైన్ చేసుకోలేకపోతే మన జీవితం కూడా విడువబడిన జీవితం, దిక్కులేని జీవితం. అది మన ఆత్మీయతకి చాలా నష్టం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండో మాట. మూడవది, మనము ఒక విజయవంతమైన విశ్వాసకుండే దేవునితో సంబంధము, దేవుని సేవకులతో సంబంధము. 3 సంఘముతో సంబంధం. 22:7 దేవాలయములో అండర్లైన్ చేసుకున్నమాట. దేవాలయములో అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా, అంటే దేవుని మందిరముతో సంబంధం, దేవుని సేవకులతో సంబంధం, దేవునితో సంబంధం, దేవుని ఆ సంఘముతో సంబంధం. చాలామందికి సంఘం ఎప్పుడు గుర్తుకొస్తో తెలియదు. కొంతమందికి నెలకొకసారి గుర్తుకొస్తుంది, కొంతమందికి వారానికి ఒక్కసారి. ఒక ఆమంటుంది మధ్య అప్పుడే ఆదివారం వచ్చి సచ్చింది, పాపం ఎప్పుడు పొలం పనులు, ఆ పని ఈ పని, ఆ గేదెలు ఈ గేదెలు, ఆ బిజీ అయిపోయింది. సడన్గా రేపే ఆదివారం ఎవరు అప్పుడే వచ్చింది అంటే ఆమెకు పాపం అది రావాలని ఏం లేదు, అది లేకపోతే శుభ్రంగా 400 వస్తాయేమో మిరపకాయ కోతకి వెళ్తే. కాస్త గడ్డి తెచ్చుకోవచ్చేమో, లేకపోతే కాస్త ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చేమో. చర్చ్ ఈజ్ నాట్ నీడ్. లేకపోతే ఏదన్నా ఒక శుభకార్యమో లేకపోతే దుఃఖకరమైన కార్యం జరగాలంటే చర్చి. దేవుని సేవకులుగా చెప్తున్నాను, నువ్వు నిజమైన బిలీవరు అయితే, నువ్వు విజయవంతమైన విశ్వాసివైతే నీకు చర్చి అందుకు దేవుడు పెట్టలేదు. చర్చి అనేది, మందిరం అనేది, దేవాలయం అనేది, పౌలు భక్తుడు నేను దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ప్రభువును చూచి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువును చూసే స్థలం అది, ప్రభుతో మాట్లాడే స్థలం అది, ప్రభు స్వరం వినే స్థలం అది, ప్రభు కొరకు పరిచర్య చేసే స్థలం అది, నీ లైఫ్ని దేవుని సన్నిధిలో దీవెనకరంగా మార్చుకునే స్థలం అది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖాలున్నాయి.